నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోగా ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు రసాభాసగా మారుతున్నాయి. బ్యాంకుల వద్ద రైతులను మోసం చేస్తున్న దళారులను మారువేషంలో వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేయగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి సెలవులు ముగుస్తున్న సందర్భంగా సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా చూసుకున్నటువంటి ముఖ్యమైన విషయాలను ఒకసారి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిరిసిల్ల రాజయ్య హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి హరకర వేణుగోపాల్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఆసిఫాబాద్లో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు శాసనసభ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బండ ప్రకాష్ హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా 4 జిల్లాల కలెక్టర్లు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా జాతీయ జెండాలు ఎగురవేసి ముఖ్యంగా తెలంగాణ ఎందుకోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలను కూడా వచ్చినటువంటి వక్తలు ప్రసంగించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే కాకుండా జిల్లా కేంద్రాల్లో ముఖ్యంగా మాట్లాడినటువంటి వక్తలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది, హామీలను ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నారు, అంతేకాకుండా రానున్న రోజుల్లో చేయాల్సినటువంటి హామీల గురించి వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా ఫ్రీ బస్సు విషయమే కావచ్చు, అదేవిధంగా ఉచిత కరెంటు విషయమే కావచ్చు, అంతేకాకుండా రుణమాఫీ విషయమే కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం పెడుతున్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఇటు కులగణన కావచ్చు, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, బీసీల రిజర్వేషన్ అంశాల గురించి కూడా కావచ్చు, ఇవన్నింటిని కూడా మాట్లాడినటువంటి వక్తలు వివరించడం జరిగింది. ముఖ్యంగా రానున్న రోజుల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్న తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ముఖ్యంగా త్యాగానికి చిహ్నంగా బక్రీద్ పండుగను నిర్వహించుకుంటారని చెప్పడం జరిగింది. ధనిక పేద వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ఈ యొక్క బక్రీద్ వేడుకల్లో పాల్గొంటారని చెప్పడం జరిగింది. అనేక మతాలు వేరైనా కానీ అందరి మధ్య మానవత్వం ఉండాలనే విషయాన్ని ఈ యొక్క బక్రీద్ పండుగ వివరిస్తుందని చెప్పి ఇక మత పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేత మాత్రం కొనసాగుతుంది. భద్రతా దళాలు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఎన్కౌంటర్లు హతమారుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పొచ్చెర గ్రామానికి చెందినటువంటి అడెల్లు అలియాస్ భాస్కర్ కూడా ఎన్కౌంటర్లో మృత్యువాత పడడంతో ముఖ్యంగా పొచ్చెర గ్రామంలో అతని కుటుంబంలో మొత్తం విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. 20వ ఏటనే మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులై చదువుకున్న సమయంలో అతడు ఉద్యమ బాట పట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో, నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో అడెల్లు మృత్యువాత పడడంతో అతని సోదరుడు, అతని కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు ఆ మృతదేహాన్ని తమకు అప్పగించినట్టయితే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి అడెల్లు అలియాస్ భాస్కర్ ముఖ్యంగా ఇటు మంగి దళ కమాండర్గా కొనసాగుతున్నాడు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించి అటవీ ప్రాంతంలో అతని కార్యకలాపాలు చురుగ్గా ఉండేవి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి రిక్రూట్మెంట్ కార్యక్రమాలు కూడా అయితే చూసేవాడని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి అడెల్లు మృత్యువాత పడడంతో మాత్రం ఇటు పొచ్చెర గ్రామంలో అతని కుటుంబ సభ్యులే కావచ్చు, అతని స్నేహితులే కావచ్చు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మృతదేహాన్ని తమకు అప్పగించినట్టయితే తమ ఆఖరి చూపు చూసుకుంటామని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టానికి సంబంధించి రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా జూన్ 3 నుంచి మాత్రం భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. ఎక్కడైతే మండలాల్లో ప్రజలు ఎవరైతే తమకు భూపరమైనటువంటి సమస్యలు ఉన్నట్టయితే వాటిని సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. ఇప్పటికీ పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సెలెక్టెడ్ మండలాలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో కూడా అక్కడ మంత్రులు కూడా
హాజరై ముఖ్యంగా భూభారతి ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ముఖ్యంగా రైతులే కావచ్చు, ముఖ్యంగా ఆ గ్రామ ప్రజలే కావచ్చు, ఎవరైతే భూపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో వాళ్ళు సత్వరమే అక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ సదస్సులో తమకు దరఖాస్తు ఇచ్చినట్టయితే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులు మాత్రం రసాబసాగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కానపూర్లు మండలం పాత ఎల్లాపూర్లో మాత్రం ఒక భూ సమస్యకు వచ్చినటువంటి ఒక రైతు పైన అక్కడ ఏఎస్ఐ దౌర్జన్యంగా వివరించినటువంటి సంఘటన మనం చూసాం. అంతేకాకుండా బెల్లంపల్లిలో కూడా, ముఖ్యంగా బెల్లంపల్లిలో ఉన్నటువంటి చంద్రవెల్లి గ్రామంలో కూడా అక్కడ ఇద్దరు రైతుల మధ్య ఒకరికొకరు వాగ్వాదం చేసుకోవడం, అదేవిధంగా రెవెన్యూ అధికారుల ఎదుటనే వాళ్ళు తన్నుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా నిన్నెల మండలంలోని వెంకటాపూర్లో కూడా ఇద్దరు రైతుల మధ్య, కొంతమంది గ్రామస్తుల మధ్య వాగ్వాదం చేసుకోవడం జరిగింది. ఆఖరికి ఒకరిపైన ఒకరు ఘర్షణ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రెవెన్యూ సదస్సులను సజావుగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అక్కడికి వస్తున్నటువంటి రైతుల మధ్య కావచ్చు, అక్కడికి వస్తున్నటువంటి భూ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తుల మధ్య మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటున్న సమయంలో కూడా అక్కడ రెవెన్యూ అధికారులు సక్రమంగా స్పందించడం లేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రోటోకాల్ రగడ మాత్రం ఇటు అధికార పార్టీని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలను మాత్రం వెంటాడుతుంది. ఇప్పటికీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి గడ్డం వంశీకృష్ణ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదు, సరస్వతి పుష్కరాల్లో తనకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు అని చెప్పేసి అధికార పార్టీ ఎంపీనే ఇన్ని రోజుల పాటుగా తన యొక్క వాయిస్ వినిపించినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు కూడా ప్రోటోకాల్ విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తనకు ప్రోటోకాల్ పాటించడం లేదు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పదవులో లేని వ్యక్తులే ఇటు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఇతర ప్రభుత్వ కార్యాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేనైనటువంటి తనకు ఇక్కడ ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ఇన్విటేషన్ ఇవ్వడం లేదని చెప్పేసి అయితే కోవలక్ష్మి ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. అక్కడ ఆందోళన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రోటోకాల్ సమస్య మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలను వెంటాడుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి తమకు ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యేలుగా ఉంటున్నాం కాబట్టి తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి అయితే కోవలక్ష్మి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా రైతులు అనేక రకాలుగా మోసపోతున్నారు. ముఖ్యంగా రైతులను బ్యాంకు లోన్లలో రీన్యువల్ చేసే అంశంలో కూడా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమంది బ్యాంకుల వద్ద ఉండి అమాయక రైతులను ఆసరాగా చేసుకొని లోన్ రికవరీ చేస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది దళారులు బ్యాంకుల వద్ద తిష్టవేసి రైతులను మోసం చేస్తున్నటువంటి సంఘటన ఇటు ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు చేరడంతో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులే మారువేషంలో అంటే రైతులుగా మారి బ్యాంకుల వద్ద ఉంటే ఎవరెవరు దళారులు రైతులను మోసం చేస్తున్నారు పసిగట్టే క్రమంలో కూడా కొంతమంది పోలీసు అధికారులు రైతులుగా మారువేషాల్లో వెళ్ళి దళారులతో ముచ్చటించి ఏ దళారులు రైతులను మోసం చేస్తున్నారో పసిగట్టి సుమారుగా 9 మంది దళారులను అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ బ్యాంకుల వద్ద రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే బ్యాంకు అధికారులతో కానీ బ్యాంకు సిబ్బందితో కానీ మాట్లాడాలి. ఇంకెవరైనా తమను మోసం చేయాలని ప్రయత్నించినట్టయితే పోలీసులను ఆశ్రయించాలని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకొని మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ అధికారులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు తమ రేంజ్ పరిధిలో ముఖ్యంగా పర్యావరణం ప్రాముఖ్యత గురించి, అటవీ విస్తీర్ణం గురించి, అడవులను కాపాడుకునే విషయంలో గురించి కావచ్చు, ఏ విధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ప్లాస్టిక్ను వాడకుండా ఉండాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి, అదేవిధంగా చెట్లను నరకకుండా ఉండే విధంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనే అంశాలను అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా చోట్ల మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్లో కావచ్చు, ఇటు అటవీ శాఖ అధికారులే కావచ్చు, వివిధ రాజకీయ నాయకులే కావచ్చు, అదేవిధంగా ఇతర సిబ్బంది కూడా కావచ్చు. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మన ఆసరాగా తీసుకొని పర్యావరణాన్ని పెంపొందించే విధంగా చెట్లను నాటాలనేటువంటి ఒక బలమైన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా మరో వార్త విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా నిర్మల్ జిల్లా బాసర్లో కొలువైనటువంటి సరస్వతి అమ్మవారి ఆలయానికి అయితే భక్తులు పోటెత్తుతున్నారు. సెలవులు ముగిస్తున్న సమయంలో కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో కూడా ఇటు తెలంగాణ నుంచే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో కూడా బాసర ఆలయం వద్ద అక్షరాభ్యాస మండపాల వద్ద మాత్రం కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా కూడా బాసర ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా సెలవు దినాల్లో అయితే ఇంకెక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే తిరిగి పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అక్షరాభ్యాసానికి వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులు